ప్రాపర్ సన్ రైజ్ అయింది ఇప్పుడే. ఆడ వేవ్స్ కూడా వస్తున్నాయి. అందరం పచ్చిగా అయిపోయినాం. మొత్తం స్వెట్స్ పెట్టుకోవాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కన్యాకుమారి. సన్ రైజ్ వ్యూ పాయింట్కి వచ్చినాం ఇప్పుడే. ఇంకా సన్ రైజ్ కాలేదు కానీ సన్ రైజ్కి వచ్చినాం. 5:30కి లేచినాం. టైం 6 అవుతుంది. ఇంకా సన్ రైజ్ కాలేదు కానీ వ్యూ మాత్రం బాగుంది. ఈ వివేకానంద మెమోరియల్ వ్యూ మాత్రం బాగుంది. వేవ్స్ వస్తున్నాయి. వ్యూ రాకపోతే మాత్రం డిసప్పాయింట్మెంటే. ఇక్కడనే సన్సెట్ సన్ రైజ్ కూడా అవుతుంది అంట. సన్ రైజ్ కాదు ఇక, ఎందుకంటే మేము వచ్చినాక టైం ఎంతరా? 6:32. సన్ రైజ్ అయ్యింది ఇప్పుడు. ప్రాపర్ సన్ రైజ్ అయింది ఇప్పుడే. ఎంత మంచిగా ఉంది వ్యూ మాత్రం. నెక్స్ట్ లెవెల్ బాగుంది. వేవ్స్ వస్తున్నాయి. వేవ్స్తో ప్లస్ సన్ రైజ్. నైస్. సన్ రైజ్ అయింది కానీ వ్యూ కూడా బాగుంది కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. చెంపలు వచ్చేస్తున్నాయి. చెత్త వచ్చేస్తాయి. అప్పుడే ఇక్కడికి పోయి టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి రావాలి. వివేకానంద మెమోరియల్ ట్రాక్. చాయ్ చాయ్. ఇప్పుడే వివేకానంద మెమోరియల్ వాక్ వచ్చినాం. పార్క్ చేసి పోతున్నాం. వేకెన్సీ మాత్రం అనిపిస్తుంది. అక్కడికి పోయి టికెట్ తీసుకొని బోట్లో పోతాం. అదే బాబా ఏం కనిపిస్తుందా? ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కన్యాకుమారి అమ్మన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ నుంచే పోవాలన్నమాట. ఇప్పుడే ఈ గుడి టెంపుల్ది దర్శనం అయిపోయింది. శ్రీ భగవతి కన్యాకుమారి దేవి అంట. అక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక్కడికి స్టార్ట్ అయిపోతున్నాం. టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఆడుందా అంత పోవాలరా? ఇట్లా ఉంది. ఇది ఉంది. ఈ కిందికి ఏం లేదా? వ్యూ మాత్రం బాగుంది. ఈ వాటర్ కలర్ బాగుంది. ఆడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్ అంట. మంచిగా వాటర్ ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. టెంపరేచర్ మాత్రం 30 ఉంది కానీ ఇట్ ఫీల్స్ లైక్ 40. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. స్వెట్ వచ్చేస్తుంది. జస్ట్ నర్స్ కూడా పోతుంది. వీడు ఇంకా కుర్తా వేసుకోండు ఫోటోల కోసం అని. నేను జస్ట్ నార్మల్ లెనిన్ షర్ట్ వేసుకున్నా నాకు ఎట్లా అవుతుంది. చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఉంది. వచ్చేసినాం ఎంట్రీ దగ్గరికి. ఇక టికెట్ తీసుకొని పోవాలి. టికెట్ తీసుకోవాలనుకుంటారా? టికెట్ తీసుకోవాలనుకుంటా. పోనీ అడుగుదాం. ఆన్లైన్ టికెట్ కూడా ఉంటుంది. 100 రూపీస్.
రష్ అయితే ఏం లేదు. మనం ఒక యూట్యూబ్లో చూస్తే ఘోరంగా రష్ అంటే నిండిపోయింది బ్యాక్ సైడ్ మొత్తం 1 కిలోమీటర్ దాకా ఉంటే. ఈరోజు ఏం రష్ లేదు అసలుకి. రష్ ఉంటే స్పెషల్ పోవచ్చు కానీ రష్ లేదు కాబట్టి నార్మల్ అయిపోతున్నాం. టికెట్ తీసుకొని లోపలికి పోతున్నాం. 400 అయినాయి, ఈచ్ 100 రూపీస్. ఫెరీ ఎక్కి పోతాం అనుకుంటా. ఇట్లా పోయి ఫెరీ ఎక్కాలనుకుంటా. ఈరోజు అనిపిస్తుంది వ్యూ. ఇప్పుడు మనం ఆడికే పోతాం. ఫెరీ ఎక్కి ఆడ రష్ లేదు అసలుకి. ఆడ తక్కువ రష్ అసలు రష్ లేదు. టెంపుల్ క్లోజా? టెంపుల్ కాదురా అది, అసలు టెంపులే ఉంటుంది ఆడ. అది వివేకానంద మెమోరియల్ రాక్, అది వివేకానంద. అది మొత్తం ఫెరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి లైన్ ఆగిపోయింది. లిమిటెడ్ ఎంట్రీసే ఉంటాయి కదా. లైన్ ఆగిపోయింది, ఫుల్ అయిపోయింది ఆ ఫెర్రీ. అక్కడ ఉన్న ఫెర్రీ ఫుల్ అయిపోయింది. మళ్ళా ఇంకొక ఫెర్రీ వచ్చినాక మళ్ళీ మనం ఎక్కాలి. అప్పటి వరకు ఈ లైన్లోనే వెయిట్ చేయాలి. నిన్న మాత్రం సూపర్ ఫుల్ కొడుతుంది. మేము బాత్ చేసి ఇంకా 1 అవర్ కూడా కాదు. ఒక్కొక్క ఫేసెస్ చూడు మళ్ళీ ఇట్లా మొత్తం స్వెట్. మేమన్నా షర్ట్లు వేసుకున్నాం, మీరైతే కుర్తానే వేసుకున్నాం. మొత్తం స్కూల్స్ అన్ని ఎక్స్కర్షన్ కిట్కే తీసుకొస్తారు అనుకుంటా. చాలామంది స్కూల్ పిల్లలని చూసి ఇప్పటికే. మన ఫెరీ వచ్చేసింది, ఫెరీ ఎక్కుతున్నాం. లైఫ్ జాకెట్స్ ఇస్తారా? సీతో అరే కిటికీ దగ్గర చూడ ఒక పట్టుకో. అది ఇటు పోతాయి కూడా అటు పో. మంచిగా విండో సీట్ దొరికింది మనకి. మాకైతే మంచి కలర్స్ వచ్చినాయి, కానీ వాది మాత్రం 1 కలర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం క్లియర్ వస్తుంది. దాకా అసలు కాట్లేదు. బ్యూటీ ఇల్లు దగ్గరకు వచ్చేసి చాలా తక్కువ దూరం. ఇది అనిపించేది పొద్దున మనం చూసిన సన్ రైజ్ వ్యూ పాయింట్. లైన్ ఉందాడా రిటర్న్కి ఏమో. ఆ లైన్ చూస్తే భయం అవుతుంది అసలుకి. ఎండకి మాత్రం ఫెర్రీ రిటర్న్ పోనీకి లైన్ చూడు. ఎండ కొట్టుడు ఫుల్ కొడుతుందంటే చెప్పులు తీసేయమన్నారు. వాళ్ళు మంచిగా వచ్చి గాలుతున్నాయి. ఫుల్ అంటే ఫుల్ కాలుతున్నాయి. ఇంకా ఆడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఇంకెంత కాలుతాయో. సో అదేంటంటే బేసిక్గా వివేకానంద ఇందాక చూసిన రాక్ మీద 24, 25, 26, 27 డిసెంబర్ 1892లో వచ్చి మెడిటేషన్ చేసిండు. సో ఆ ఇన్ఫర్మేషన్తోనే అక్కడ స్టాచ్యూ బిల్డ్ చేసారు. అందుకే దీన్ని వివేకానంద రాక్ మెమోరియల్ అని పేరు పెట్టినారు. 1892లో చేసిందని. ఎప్పుడు కట్టిర్రా? 1892. గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వచ్చినాం ఇప్పుడే. ఇంకా కన్స్ట్రక్షన్ మినిట్స్ ఏదో కానీ ఏదో చేస్తున్నారు పని. బాగుంది. కింద చూడు వ్యూ మస్తు ఉంది. వాటర్ అన్నీ అనిపిస్తున్నాయి. వాటర్ మస్తు కట్టేది ఇది. ఆడ వేవ్స్ కూడా వస్తున్నాయి. గ్లాస్ బ్రిడ్జ్ బాగుంది.
స్టాచ్యూ దగ్గరికి వచ్చిన తిరువల్లూరు వార్ కనిపిస్తలే ఫేస్ కూడా ఎండ కరెక్ట్ మీద ఉంది. 143 ఫూటా ఎంత ఉంది, అంత హైట్లో ఉంది. అసలు ఏం కనిపిస్తలే మీది చూసినా, ఓన్లీ సన్లైట్ తప్ప ఏం లేదు. వ్యూ కానీ వ్యూ మాత్రం బాగుంది. ఇక ఇంకా వేవ్స్ కూడా వస్తున్నాయి మొత్తం. ఈ గ్లాస్ ఒక్కటి కాలుతలే, మిగతా అంతా కాలుతుంది. ఈ మ్యాట్ ఒకటి వేస్తుంది మ్యాట్, కానీ కాలు మాత్రం రీల్గా కాలుతున్నాయి ఘోరం అంటే ఘోరంగా. ఇది ఒక్క తప్ప ఎటు పోయినా కాలుతుంది. ఇప్పుడే చెప్పులు వేసుకోగానే అబ్బా అనుకుంటే మళ్ళీ ఈ లైన్ చూసి ఇంకొక షాక్. నైస్ రా. అదే చేసి లైన్కి అయితే వచ్చినాము. లైన్ ఇంకా పెద్దగా ఉంది, ఇంకెంత చాలా దూరమే ఉంది. అందరం పచ్చిగా అయిపోయినాం, మొత్తం స్వెట్ స్వెట్తో. హాఫ్ లైన్ అయితే ఇప్పుడు వచ్చింది. ఫుల్ ఉంది రష్. అయితే జస్ట్ నిలబడ్డాం అంతే. కన్యాకుమారి టు మున్నార్ రోడ్ వ్యూ మాత్రం బాగుంది. మొత్తం అన్ని కొండలు, ఎక్కువ మౌంటైన్స్, హిల్స్తో ఉంది.